హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే రేషియో, నిష్పత్తి. మనకి రేషియో అనేది మనకి హై స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కావచ్చు, చాలా యూజ్ అవుతుంది. ఈ రేషియో మీద బేస్ అయ్యి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది హై స్కూల్ లెవెల్లో అయినా కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే మనకి చాలా ప్రాబ్లమ్స్ అడగటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రేషియో యొక్క కాన్సెప్ట్ గురించి అట్లాగే కొన్ని ట్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. మీకు ఇలా ఒక బాటిల్ చూపించి ఇది చిన్నదా పెద్దదా అంటే లార్జరా స్మాలరా అని అడిగాను అనుకోండి, మీరు ఏ ఆన్సర్ చెప్తారు? ఏం చెప్పలేరు కదా. ఎందుకంటే మనం ఇది స్మాలెస్ట్ ఆర్ లార్జెస్ట్ అని చెప్పాలి అంటే మరొక ఆబ్జెక్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 ఆబ్జెక్ట్స్ చూపించాను, అంటే 2 బాటిల్స్ చూపించాను. ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడిగాను, అంటే ఈ బాటిల్ దీనికంటే చిన్నదా పెద్దదా అని అడిగాను అనుకోండి, మీరు చిన్నదని చెప్తారు. అదే ఈ బాటిల్ గురించి అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? పెద్దదని చెప్తారు. అంటే మనం ఇట్లా ఒక క్వాంటిటీని కంపేర్ చేయాలంటే మనకి ఇంకొక క్వాంటిటీ ఉండాలి. అంటే ఒక ఆబ్జెక్ట్ని కంపేర్ చేయాలంటే మనకి కనీసం ఇంకొక ఆబ్జెక్ట్ అయినా ఉండాలి. అంటే ఇక్కడ మనం కనీసం 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని కంపేర్ చేయగలం. కాబట్టి మనం ఏవైనా ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేయాలి అంటే 2 ఆర్ మోర్ దెన్ 2 ఆబ్జెక్ట్స్ కావాలి. అలాగే మనం కంపేర్ చేసే ఆబ్జెక్ట్స్ ఒకే కేటగిరీకి చెంది ఉండాలి. అంటే లెంత్తోనే కంపేర్ చేయగలం, అట్లాగే వెయిట్ని వెయిట్తోటే కంపేర్ చేయగలం, హైట్ని హైట్తోనే కంపేర్ చేయగలం కదా. ఇట్లా అంటే మనం 2 ఆర్ మోర్ దెన్ 2 ఆబ్జెక్ట్స్ని మనం కంపేర్ చేయాలంటే అవి రెండు ఒకే కేటగిరీకి చెంది ఉండాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ 2 ఆబ్జెక్ట్స్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ 2 బాటిల్స్ యొక్క హైట్ని కంపేర్ చేద్దాం అనుకున్నాం. ఆ రెండిటి యొక్క హైటు ఒకే యూనిట్స్లో ఉండాలి. అంటే ఎయిదర్ ఇన్ సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్. అంటే 2 బాటిల్స్ యొక్క హైట్ని మనం సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు లేకపోతే 2 మీటర్స్లో ఉన్నప్పుడు మాత్రమే కంపేర్ చేయగలం. ఒకవేళ లేకపోతే వాటిని కన్వర్ట్ చేసుకుని అంటే ఒకే యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకుని అప్పుడు కంపేర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాటిల్ యొక్క హైటు ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అనుకుందాం. అట్లాగే సెకండ్ బాటిల్ యొక్క హైటు 40 సెంటీమీటర్స్ అనుకుందాం. ఇప్పుడు మనం ఈ 2 బాటిల్స్ యొక్క హైట్స్ని మనం 4 వేస్లో కంపేర్ చేయొచ్చు. మనం మ్యాథమెటిక్స్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా. ఏంటవి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఓకే, అంటే మనం ఎడిషన్ ద్వారా కంపేర్ చేయొచ్చు, అట్లాగే సబ్ట్రాక్షన్ ద్వారా కంపేర్ చేయొచ్చు, అట్లాగే మల్టిప్లికేషన్ ద్వారా కంపేర్ చేయొచ్చు, అట్లాగే డివిజన్ ద్వారా కూడా కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఎలా చూద్దాం. ఫస్ట్ సెకండ్ బాటిల్ ఈజ్ 20 సెంటీమీటర్స్ హయ్యర్ దాన్ ఫస్ట్ బాటిల్ అని చెప్పొచ్చు కదా. ఇది ఎడిషన్ ద్వారా కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. అట్లాగే నెక్స్ట్ ఫస్ట్ బాటిల్ ఈజ్ 20 సెంటీమీటర్స్ షార్టర్ దాన్ సెకండ్ బాటిల్ అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉపయోగించి మనం కంపేర్ చేస్తున్నాం. అట్లాగే సెకండ్ బాటిల్ ఈజ్ 2 టైమ్స్ హయ్యర్ దాన్ ఫస్ట్ బాటిల్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ద్వారా కంపేర్ చేస్తున్నాం. అట్లాగే ఫస్ట్ బాటిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ సెకండ్ బాటిల్ అంటే ఇక్కడ డివిజన్ ద్వారా కంపేర్ చేస్తున్నాం. అంటే మనం 2 క్వాంటిటీస్ని మనం 4 వేస్లో కంపేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు రేషియో యొక్క డెఫినేషన్ ఎట్లా చెప్పొచ్చు అనమాట. కంపారిజన్ ఆఫ్ 2 క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ యూనిట్స్ బై డివిజన్. అంటే ఒకే ప్రమాణంలో ఉన్న 2 రాశులను భాగాహారం ద్వారా పోల్చడాన్ని మనం ఏమంటామంటే రేషియో అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్వాంటిటీ అండ్ బి అనే ఒక క్వాంటిటీ ఉన్నాయి. ఇవి 2 కూడా ఒకే యూనిట్స్లో ఉన్నట్లయితే వీటి యొక్క రేషియోని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అనమాట. A/B అని రాస్తాం. ఇక్కడ ఇందులో ఈ ఫస్ట్ టర్మ్
ఏ కదా, ఏని ఏమంటామంటే యాంటిసిడెంట్ అంటాం. ఏ ఈజ్ కాల్డ్ యాంటిసిడెంట్. అండ్ సెకండ్ టర్మ్ అంటే బి ఈజ్ కాల్డ్ కాన్సీక్వెంట్. ఓకే, అంటే తెలుగులో దీన్ని ఏనేమో పూర్వపదమని, బీనేమో పరపదమని అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 2 బాటిల్స్ తీసుకున్నాం. వాటి యొక్క హైట్స్, ఫస్ట్ బాటిల్ యొక్క హైట్ 20 సెంటీమీటర్స్, సెకండ్ బాటిల్ యొక్క హైట్ 40 సెంటీమీటర్స్. రెండు కూడా ఒకే కేటగిరీ, హైట్ అనే కేటగిరీకి చెందినవి కదా. నెక్స్ట్ రెండు కూడా ఒకే యూనిట్స్లో ఉన్నాయి, 2 సెంటీమీటర్స్లో ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క రేషియోని ఎట్లా రాయొచ్చు అనమాట, 20:40 అని రాయొచ్చు. మనం సాధారణంగా రేషియోని స్మాలెస్ట్ టర్మ్స్లో రాస్తాం అనమాట. అంటే ఇందులో ఉండే 2 టర్మ్స్ కూడా కోప్రైమ్స్ అయ్యేటట్లు చూస్తాం. కోప్రైమ్స్ అంటే తెలుసు కదా, ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉన్న నెంబర్స్ని మనం కోప్రైమ్స్ అంటాం. ఈ రెండిట్లో మనకి 1 కాకుండా చాలా టేబుల్స్ పోతున్నాయి కదా, రెండిట్లో మనం 20 టేబుల్ కట్ చేయొచ్చు కదా. 20 టేబుల్ 1 టైం, ఇందులో 2 టైమ్స్ అంటే 1:2. అంటే మనకి 2 బాటిల్స్ యొక్క హైట్ని కంపేర్ చేసినప్పుడు, రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు అవి ఏ రేషియోలో ఉన్నాయన్నమాట, 1:2 రేషియోలో ఉన్నాయి. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 1/2. దీన్నే మనం ఏం చేస్తున్నాం, ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ బాటిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ సెకండ్ బాటిల్ అని చెప్తున్నాం కదా. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ రేషియో. ఇప్పుడు రేషియో అనే కాన్సెప్ట్ని ఉపయోగించి కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లయితే మనకి రేషియోని సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కన్ఫ్యూజ్ లేకుండా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మనకి అర్థమవుతుంది. దీని తర్వాత మనం కొన్ని టెక్నిక్స్ అంటే ట్రిక్స్ చెప్పుకుందాం, అంటే రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ వన్ ఈజ్ 2 మీటర్స్ 75 సెంటీమీటర్స్. ఈ రెండిటికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, అంటే మనం వేటినైతే, ఏ క్వాంటిటీస్ని అయితే మనం కంపేర్ చేయాలనుకుంటున్నామో, పోల్చాలనుకుంటున్నామో అవి రెండు ఒకే కేటగిరీకి చెందినవై ఉండాలి. రెండు కూడా లెంత్కి సంబంధించినవి కదా, మీటర్స్ సెంటీమీటర్స్ అనేవి లెంత్కి సంబంధించినవి, ఇవి రెండు ఒకే కేటగిరీకి సంబంధించినవి. నెక్స్ట్ అవి రెండు కూడా ఒకే యూనిట్స్లో ఉండాలి. ఇవి రెండు లెంత్కి సంబంధించినవి అయినప్పటికీ కూడా యూనిట్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడేమో మీటర్స్ యూనిట్స్, ఇక్కడేమో సెంటీమీటర్స్. అప్పుడు ఏం చేయాలి, మనం రెండింటిని ఒకే యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అయితే అంటే దీన్నైనా మీటర్స్లో కన్వర్ట్ చేయాలి, లేకపోతే దీన్నైనా మనం సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. మనం 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా, కాబట్టి మనకి 2 మీటర్స్లో ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయి, మనకి 200 సెంటీమీటర్స్ ఉంటాయి. ఓకే, మనకి ఆల్రెడీ ఇది సెంటీమీటర్స్లో ఉంది కదా, ఇప్పుడు రెండు ఒకే యూనిట్స్లోకి కన్వర్ట్ అవ్వాయి. ఇప్పుడు మనం రేషియో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే 200:75. ఇవి రెండు కోప్రైమ్స్ కాదు కదా, రెండిట్లో మనం 25 టేబుల్ కట్ చేసామనుకోండి, 200లో 8 టైమ్స్, 75లో 3 టైమ్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8:3 ఈజ్ ద రేషియో బిట్వీన్ 2 meters and 75 centimeters. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, 500 grams అండ్ 2.5 kilograms. ఇక్కడ ఇవి రెండు కూడా ఒకే కేటగిరీకి చెందినవి, రెండు కూడా వెయిట్కి సంబంధించినవి కదా ఈ రెండు క్వాంటిటీస్ కూడా. కాకపోతే యూనిట్సే డిఫరెంట్గా ఉన్నాయి. ఒక క్వాంటిటీ ఏమో గ్రామ్స్లో ఉంది, మరొక క్వాంటిటీ ఏమో కిలోగ్రామ్స్లో ఉంది. కాబట్టి రెండింటిని ఒకే యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఎలాగో గ్రామ్స్లో ఉంది కదా, 500 grams. నెక్స్ట్ 2.5 kilograms. 1 kilogram ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్, 1000 grams. కాబట్టి 2.5 into 1000 ఎంత అవుతుంది, 2500 grams అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండు కూడా మనకి ఒకే యూనిట్స్లోకి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 500:2500. 2 zeros గెట్స్ క్యాన్సిల్. 5లోని 25లోని 5 టేబుల్ కట్ అవుతుంది కదా, 5 టేబుల్ 5లో 1 టైం, 25లో 5 టైమ్స్. అంటే 1:5 ఈజ్ ద రేషియో బిట్వీన్ 500 grams and 2.5 kilograms. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, 7 liters అండ్ 250 milliliters. ఇవి రెండు కూడా ఒకే కేటగిరీకి చెందినవి, కెపాసిటీకి చెందినవి కదా. కాకపోతే యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి.
క్వాంటిటీ ఏమో లీటర్స్లో ఉంది, సెకండ్ క్వాంటిటీ ఏమో మిల్లీ లీటర్స్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఒకే యూనిట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. మనకి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ కదా, అంటే 7 లీటర్స్ మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది? 7000 మిల్లీ లీటర్స్ ఈక్వల్ అవుతుంది. అండ్ 250 మిల్లీ లీటర్స్. ఇప్పుడు రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 7000 ఈజ్ టు 250, 0 0 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 25 టేబుల్ కట్ చేద్దాం. మనకి 700లో ఎన్ని 25s ఉంటాయి? 28 25s ఉంటాయి. 25 టేబుల్లో 25 టేబుల్ 1 టైం, అంటే దిస్ ఈక్వల్ టు 28 ఈజ్ టు 1 ఈజ్ ద రేషియో ఆఫ్ 7 లీటర్స్ అండ్ 250 మిల్లీ లీటర్స్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్, 8 మిల్లీమీటర్స్ అండ్ 1 మీటర్. ఇవి రెండు కూడా మనకి లెంత్కి సంబంధించిన క్వాంటిటీస్ కదా, కాకపోతే యూనిట్సే డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక క్వాంటిటీ ఏమో మిల్లీమీటర్స్లో ఉంది, సెకండ్ క్వాంటిటీ ఏమో మీటర్స్లో ఉంది. అంటే ఫస్ట్ దీన్ని మనం మిల్లీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసామనుకోండి, ఇది ఎంత అవుతుంది? 100 సెంటీమీటర్స్ అవుతుంది కదా. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. కాకపోతే ఇక్కడ మన ఫస్ట్ క్వాంటిటీ మిల్లీమీటర్స్లో ఉంది కదా, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ కదా, అంటే దీన్ని మళ్ళీ 10తో మల్టిప్లై చేస్తే మిల్లీమీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. అంటే 100 × 10 అంటే ఎంత అవుతుంది? 1000 మిల్లీమీటర్స్. ఇప్పుడు 8 మిల్లీమీటర్స్ అండ్ 1000 మిల్లీమీటర్స్కి మనం రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 8 ఈజ్ టు 1000, దిస్ ఈక్వల్ టు మనకి రెంట్లోని 4 టేబుల్ కట్ చేస్తామనుకోండి. ఫస్ట్ 4 టేబుల్ 2 టైమ్స్, నెక్స్ట్ 2 4s are 8 20, 5 4s are 20 12, మళ్ళీ 2 టేబుల్ 1 టైం 1 2 5, అంటే 1 ఈజ్ టు 125 ఈజ్ ద రేషియో ఆఫ్ 8 మిల్లీమీటర్స్ అండ్ 1 మీటర్. ఇప్పుడు రేషియోకి సంబంధించిన కొన్ని ట్రిక్స్ చూద్దాం. ఇఫ్ A is to B ఈక్వల్ టు 2 is to 3 అండ్ B is to C ఈక్వల్ టు 4 is to 5, దెన్ వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ A is to C? అంటే A is to C ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఇచ్చినవి ఏంటి? A is to B ఈక్వల్ టు 2 is to 3 అండ్ B is to C ఈక్వల్ టు 4 is to 5. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A is to C ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా ఇక్కడ మనం ఈ ఫస్ట్ టర్మ్స్ రెండుని, వీటిని మనం ఏమన్నాం? మనం యాంటిసిడెంట్స్ అన్నాం కదా, ఆ రెండింటిని మల్టిప్లై చేసేయాలి. నెక్స్ట్ 2 4s are 8 ఈజ్ టు తర్వాత కాన్సిక్వెన్స్ 3 5s are 15. చాలా సింపుల్గా ఉంది కదా. అంటే మనం A is to B B is to C ఇచ్చి మనం A is to C ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ యాంటిసిడెంట్స్ రెండు మల్టిప్లై చేయాలి. ఈజ్ టు కాన్సిక్వెన్స్ రెండు మల్టిప్లై చేసి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. A is to B ఈక్వల్ టు 3 is to 4 అండ్ B is to C ఈక్వల్ టు 2 is to 3, దెన్ A is to C ఈక్వల్ టు ఎంత? మనకి ఇచ్చినవి ఏంటి? A is to B ఈక్వల్ టు 3 is to 4, B is to C ఈక్వల్ టు 2 is to 3. మనకి A is to C కావాలి కదా. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఈ రెండు మల్టిప్లై చేస్తాం. 3 2s are 6 ఈజ్ టు 4 3s are 12. అయితే మనం సాధారణంగా రేషియోని స్మాల్ టర్మ్స్లో రాస్తాం కదా, అంటే రెండు కోప్రైమ్స్ అయ్యేటట్లు, రేషియోలో ఉన్న 2 టర్మ్స్ కోప్రైమ్స్ అయ్యేటట్టు చూస్తాం. కానీ రెండు కోప్రైమ్స్ కాదు. 6 టేబుల్ కట్ అవుతుంది కదా, 6లో 1 టైం 12లో 2 టైమ్స్, అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 1 ఈజ్ టు 2. నెక్స్ట్ సెకండ్ మోడల్ చూద్దాం. ఇక్కడ A is to B ఈక్వల్ టు 4 is to 5 అండ్ B is to C ఈక్వల్ టు 3 is to 7, దెన్ A is to B is to C ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు మనకి ఇచ్చినవి ఏంటి? ఫస్ట్ A is to B ఈక్వల్ టు 4 is to 5 అండ్ B is to C ఈక్వల్ టు 3 is to 7. We have to find A is to B is to C ఈక్వల్ టు ABCల రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 4s are 12 ఈజ్ టు తర్వాత 3 5, 3ని 5ని మల్టిప్లై చేయాలి. 3 5s are 15
ఈజ్ టు నెక్స్ట్ 5ని 7ని మల్టిప్లై చేయాలి. 5 7s ఆర్ 35. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఫ్రాక్షన్స్లో ఇస్తే ఏంటో చూద్దాం. a is to b equal to 1/2 is to 1/3 and b is to c equal to 2/3 is to 3/4. then a is to b is to c. ఓకే, ఇక్కడ మనకి a is to b equal to 1/2 is to 1/3 and b is to c equal to 2/3 is to 3/4. we have to find a is to b is to c. ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. అంటే 1/2 ఇంటూ 2/3 ఈజ్ టు, తర్వాత ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. అంటే 2/3 ఇంటూ 1/3 ఈజ్ టు, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. అంటే 1/3 ఇంటూ 3/4. ఇక్కడ మనకి న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఒకే టేబుల్ పోతే కట్ చేస్తాం కదా, ఈ రెండిట్లో 2 టేబుల్ కట్ అవుతుంది, నెక్స్ట్ ఈ రెండిట్లో 3 టేబుల్ కట్ అవుతుంది. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 1/3 ఈజ్ టు 2/9 ఈజ్ టు 1/4. మనకి ఆన్సర్ ఎట్లా ఉండొచ్చు, లేకపోతే మనకి ఫ్రాక్షన్స్ కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్లో ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాం, 3కి 9కి 4కి ఎల్సిఎం తీసుకుని ఆ ఎల్సిఎంతో మల్టిప్లై చేసినట్లయితే మనకి నెంబర్స్లో కూడా ఆన్సర్ రావచ్చు అనమాట. ఇప్పుడు ఈ రేషియో మీద బేస్ అయ్యి మనకి అకాడమిక్ క్లాసెస్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, క్వశ్చన్స్ ఎలా అడగచ్చో ఇప్పుడు చేసి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ 180 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ ఇన్ ద రేషియో 4:5. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఎంత, సెకండ్ పార్ట్ ఎంత అని అడగచ్చు. ఓకే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి 180ని ఏ రేషియోలో డివైడ్ చేయడం జరిగింది, 4:5 రేషియోలో డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి టోటల్ ఎన్ని పార్ట్స్ చేసాం 180ని, 4 + 5 అంటే 4 + 5 ఎంత, 9 కదా, 9 పార్ట్స్ చేయడం జరిగిందనమాట. అందులో ఫస్ట్ పార్ట్ ఎంత అవుతుంది, 4 పార్ట్స్ తీసుకుంటే అది ఫస్ట్ పార్ట్ అవుతుంది. అట్లాగే 5 పార్ట్స్ తీసుకుంటే సెకండ్ పార్ట్ అవుతుంది కదా. అంటే మనం ఇప్పుడు ఈ 180ని 9 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. అంటే అప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎంత ఉంటుందో వస్తుంది, ఒక్కొక్క భాగం. 1 పార్ట్ ఈక్వల్ టు 180 బై టోటల్ పార్ట్స్ అన్ని 9 కదా, 9 టేబుల్ 20 టైమ్స్, అంటే ఈచ్ పార్ట్ మనకి 20కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ ఫస్ట్ పార్ట్ ఈక్వల్ టు, మనం ఫస్ట్ పార్ట్లో ఎన్ని భాగాలు తీసుకున్నాం మనం, 4 కదా, 4 × 20, 4 20s are 80. ఒకవేళ మనకి వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సెకండ్ పార్ట్ అడిగితే 5 × 20 100 వస్తుంది. ఓకే, ఇట్లా మనం సింపుల్గా చేయొచ్చు రేషియో మీద డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్ని. ఇంకొంచెం డీప్ ప్రాబ్లమ్స్ ఎలా అడగచ్చు. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. మనకి 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2:3 వచ్చింది. ఈ 14 ఈజ్ యాడెడ్ టు ఈచ్ నెంబర్, అంటే ఆ 2 నెంబర్స్కి మనం 14 యాడ్ చేసినట్లయితే ద రేషియో విల్ బికమ్ 12:17. ఒక్కొక్క నెంబర్కి మనం 14 యాడ్ చేసినప్పుడు వాటి రేషియో మారిపోతుంది కదా. ఎంతగా మారింది, 12:17గా మారింది. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్, అందులో మనకి స్మాలెస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ యాక్చువల్గా రేషియో ఎంత, 2:3. మనం 14 యాడ్ చేసాం, 14 యాడ్ చేసినప్పుడు రేషియో ఎంతగా మారింది, 12:17గా మారింది. ఇప్పుడు ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఈక్వల్గా ఉందో లేదో చూడండి. ఇక్కడేమో డిఫరెన్స్ 10, ఇక్కడ 14, ఈక్వల్గా లేదు కదా. అంటే మనం ఈక్వల్గా ఉండేటట్లు మార్చుకోవాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ రెండిట్లో పెద్ద రేషియో ఏదో చూసుకుని ఆ రేషియోలో 2 టర్మ్స్కి ఉన్న డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఈ 12:17 అనేది లార్జ్ రేషియో కదా,
ఆ 17కి 12కి ఉన్న డిఫరెన్స్ ఎంత? 17 మైనస్ 12 5 కదా. ఆ 5తో ఈ స్మాలెస్ట్ రేషియోని మల్టిప్లై చేయండి. 2 5s ఎంత అవుతుంది? 10 అవుతుంది. 3 5s 15 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు రేషియోని కంపేర్ చేయండి. 10కి 12కి డిఫరెన్స్ 2 అయింది. అట్లాగే 15కి 17కి డిఫరెన్స్ కూడా 2 అయింది కదా. డిఫరెన్సెస్ 2/. ఫస్ట్ యాన్సిడెంట్స్కి కాన్సిక్వెన్స్కి డిఫరెన్స్ ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్ అయింది కదా, అంటే డిఫరెన్స్ ఎంత? 2 అనమాట. అంటే మనం ఇక్కడ 2 పార్ట్స్ ఎంత యాడ్ చేస్తాం? యాక్చువల్గా 14 కదా, అంటే 14కి ఈక్వల్ అనమాట. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 14/2 అవుతుంది కదా, అంటే 7. ఈచ్ పార్ట్ 7కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నెంబర్కి సంబంధించిన రేషియో ఏంటి? రేషియోలో టర్మ్ ఏంటి? 10 కదా. దేర్ఫోర్ ఇది స్మాలెస్ట్ టర్మ్ కదా. దేర్ఫోర్ స్మాలెస్ట్ నంబర్ ఈక్వల్ టు అంటే 10 into 7. 10 7s are 70. లార్జెస్ట్ నెంబర్ అడిగితే మనం ఏం చేస్తాం? 15 into 7 అని రాస్తాం. 105 వస్తుంది. ఇట్లా చేయొచ్చు. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ కాయిన్స్ ఆఫ్ 25 పైస్, 10 పైస్ అండ్ 5 పైస్ ఇన్ ద రేషియో 1:2:3. ఇఫ్ దేర్ ఆర్ ₹30 ఇన్ ఆల్, హౌ మెనీ 5 పైస్ కాయిన్స్ ఆర్ దేర్? అంటే ఒక బ్యాగ్లో 10 పైస్ 5 పైస్ కాయిన్స్ ఉన్నాయి. వాటి యొక్క రేషియో ఎంతంటే 1:2:3 రేషియోలో ఉన్నాయి కాయిన్స్. అవేంటి? 25, 10 పైస్ అండ్ 5 పైస్. మొత్తం ఆ బ్యాగ్లో అన్నిటి యొక్క వాల్యూ ₹30కి ఈక్వల్ అయితే 5 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన రేషియో ఏంటి? 1:2:3. ఇక్కడ ఈ 1 అనే పార్ట్ దేనికి సంబంధించింది? 25 పైస్ కదా. 25 పైస్. ఇది 10 పైస్, 5 పైస్. వీటన్నిటిని యాడ్ చేద్దాం. అంటే మనకి టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయో వస్తాయి మనకి. 1 into 25 25 పైస్ ప్లస్ 2 10s are 20 పైస్ ప్లస్ 3 5s are 15 పైస్ ఈక్వల్ టు టోటల్ 45 60 పైస్. అయితే మనకి వాటి యొక్క వాల్యూ ఎంతకి ఈక్వల్? ₹30కి ఈక్వల్ కదా. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎట్లా వస్తుంది మనకి? ఈచ్ పార్ట్ ఈక్వల్ టు ఈ ₹30ని మనం 60 పైస్తో డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకి రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు రెండు ఒకే యూనిట్స్లో ఉండాలి కదా. కానీ న్యూమరేటర్లో రూపీస్ ఉన్నాయి, డినామినేటర్లో పైస్ ఉన్నాయి. కాబట్టి రూపీస్ని పైస్లో కన్వర్ట్ చేసినట్లయితే ఇవి 3000 పైస్ అవుతుంది. 30 into 100 by 60 పైస్. 0 0 గెట్స్ క్యాన్సిల్. 6 టేబుల్ 50. అంటే ఈచ్ పార్ట్ మనకి 50కి ఈక్వల్ అయింది కదా. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 5 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. 5 పైస్కి సంబంధించిన రేషియోలో పార్ట్ ఎంత? 3 కదా. అంటే నెంబర్ ఆఫ్ 5 పైస్ కాయిన్స్ ఈక్వల్ టు 3 into 50. 3 50s are 150. ఒకవేళ మనకి 10 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? 2 into 50 100 అని రాస్తాం అనమాట. అట్లాగే 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 50. 1 into 50 50 అవుతుంది అనమాట. అట్లాగే ఇంకొంచెం ఇదే మోడల్లో ప్రాబ్లం. ఇన్ ఏ బ్యాగ్ దెర్ ఆర్ కాయిన్స్ ఆఫ్ ₹1, 50 పైస్, 25 పైస్ in the ratio 1:3:8. if there are ₹63 in all, how many coins are there? అంటే ఇక్కడ బ్యాగ్లో ₹1 కాయిన్స్, 50 పైస్ కాయిన్స్ అండ్ 25 పై కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే 1:3:8 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ ఆ బ్యాగ్లో ఉన్న మొత్తం అన్ని కాయిన్స్ యొక్క వాల్యూ ₹63 అయినట్లయితే టోటల్ కాయిన్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ మనకి ఇచ్చిన రేషియో ఏంటి? సేమ్ అదే మోడల్లో చేస్తాం. 1:3:8. ఈ 1 అనేది దేనికి సంబంధించింది? ₹1 కాయిన్స్ సంబంధించింది. 3 అనేది
50 పైస్ కాయిన్స్ సంబంధించింది, 8 అనేది 25 పై కాయిన్స్ సంబంధించినది. అయితే మనం రేషియో తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, అన్నీ ఒకే యూనిట్స్లో ఉండేటట్లు చూసుకుంటాం కదా. కానీ ఇక్కడ ఇవి రెండు క్వాంటిటీస్ పైస్లో ఉన్నాయి, కానీ ఇది మాత్రం రూపీస్లో ఉంది. కాబట్టి ఫస్ట్ దీన్ని మనం పైస్లో కన్వర్ట్ చేస్తాం. అంటే 1 రూపీ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 100 పైస్ అవుతుంది. ఇప్పుడు యాజ్ యూజువల్గా ముందు ప్రాబ్లం ఎలాగ చేసామో అలాగే చేస్తాం. అంటే 1 × 100 100 పైస్ ప్లస్ 3 × 50 150 పైస్ ప్లస్ 8 × 25 200 పైస్ ఈక్వల్ టు టోటల్ 450. ఇప్పుడు ఈచ్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి టోటల్ వాల్యూ అంతా కాయిన్స్ యొక్క వాల్యూ 63 రూపీస్ కదా, బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 450. అయితే ఇక్కడ మనకి న్యూమరేటర్లో రూపీస్ ఉన్నాయి, డినామినేటర్లో పైస్ ఉన్నాయి కదా, వీటిని మనం పైస్లో కన్వర్ట్ చేసినట్లయితే 6300 పైస్ బై 450 పైస్. ఇప్పుడు కట్ చేసినట్లయితే 0 0 గెట్స్ క్యాన్సిల్, 9 టేబుల్ 5 టైమ్స్ 7 0, 5 టేబుల్ 1 4. అంటే ఈచ్ పార్ట్ వచ్చి మనకి 14కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు మనం టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫస్ట్ 1 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ యొక్క పార్ట్ ఎంత, 1 కదా, ఒక్కొక్క పార్ట్ ఎంతకి ఈక్వల్ 14, 1 × 14 14. నెక్స్ట్ 50 పైస్ కాయిన్స్, రేషియోలో భాగం ఎంత 3 కదా, 3 × 14 ఈక్వల్ టు 42. అలాగే 25 పైస్ కాయిన్స్, 25 పైస్ ఈక్వల్ టు ఎంత 8 కదా, 8 × 14 ఈక్వల్ టు 8 టైమ్స్ ఆర్ 80, 8 4s are 32, 112. Total number of coins equal to 8 6 168 coins. చూసారు కదా, మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే ఫస్ట్ రేషియోకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్నైనా సరే సాల్వ్ చేస్తాం. అట్లాగే కొన్ని ఓన్గా ప్రాబ్లమ్స్ తీసుకుని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.